నమస్తే, వెల్కమ్ టు బిఎల్ఎన్ న్యూస్. జరిగింది. అది కూడా ఆనాడు ఎంతో వెనుకబడినటువంటి జిల్లాగా ఉన్న మహబూబ్నగర్ డిస్టిక్ నుంచే మరి ఇది ప్రారంభించుకోవడం జరిగింది. ఇంతకుముందు వరకు ఓన్లీ ఫీడింగ్ లాగానే ఉండేది. అందులో కూడా ఏదో అట్లా జరిగింది. కానీ మన గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి గారు పిల్లల యొక్క ఆరోగ్యాల దృష్ట్యా మరి వాళ్ళ యొక్క పౌష్టికారాన్ని పెంచాలని మాకు ఎప్పటికప్పుడు వివిధ సందర్భాల్లో రివ్యూల ద్వారా అంగన్వాడీలను అప్గ్రేడ్ చేయడం కానీ, పౌష్టికారం పెంచడం కానీ, చురుకుదనం చేయాలంటే వాళ్లకు మంచి జరగాలనే ఉద్దేశంతో మరి వివిధ అంశాలు చెప్పినప్పుడు ఇప్పుడు దాదాపుగా 2000 అంగన్వాడీ సెంటర్స్ను మనము ఎన్ఆర్ఈజిఎస్లో నిర్మిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ లాంటి నగరంలో అంగన్వాడీ స్థలాలు లేక ఇబ్బంది పడుతుంటే దాదాపుగా 274 మరి సెంటర్స్ గుర్తించి మొబైల్ వెహికల్స్ ద్వారా వాళ్లకు ఫీడింగ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం కోసం కూడా ఈ బడ్జెట్లో డబ్బులు కేటాయించడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మరి మనం వచ్చిన తర్వాత పిల్లల యొక్క స్ట్రెంగ్త్ పెంచడం కోసం అంగన్వాడీ బాట, అమ్మ మాట అంగన్వాడీ బాట అని పెట్టడం జరిగింది. దాని ద్వారా దాదాపుగా 10 to 15% పిల్లలు అంగన్వాడీ సెంటర్లకు వస్తున్నారు. అంతకుముందు యూనిఫామ్ లేదు, ఇప్పుడు అట్లా యూనిఫామ్స్ కూడా మన గవర్నమెంట్ వచ్చినాకనే యూనిఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద పాలను మొదలుపెట్టినాం, అది సక్సెస్ అయింది. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా పాలు కూడా పిల్లలకు ఇవ్వడం, దాంతోపాటు అంగన్వాడీ పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ పథకం కూడా మరి అంగన్వాడీ తొలి ముద్ద అంటే బ్రేక్ఫాస్ట్కి ఏం పెట్టాలంటే బ్రేక్ఫాస్ట్ అంటే మన ఊర్లలో అందరికి తెలియదు కదా, అందుకనే తొలి ముద్ద అని ఆ ప్రాజెక్ట్ కూడా ఈరోజు మీతో ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషం. అదేవిధంగా చాలా సంవత్సరాలుగా మన అంగన్వాడీ సెంటర్స్కి ఇవ్వాల్సిన సెల్ ఫోన్లు కూడా మరి ఈరోజు మీ చేతుల మీద ప్రారంభిస్తా ఉన్నాం. అన్నీ కూడా కొంతమంది కావాలని మేము ఇవాళ ఇస్తున్నామని చెప్పగానే రకరకాల కామెంట్ చేసిన ఆధారాలతో మా రిజైండర్ కూడా ఇప్పించినాం. సెంట్రల్ గవర్నమెంట్ ఒక సెల్ ఫోను మరి 11,800 రూపాయల వరకు ఖర్చు పెట్టవచ్చు అంటే మేము 11,650 రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ఆప్షన్స్ వేయించి కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఎక్కడ కూడా తీసిపోని విధంగా చేయడం జరిగింది. అవి కూడా ఈరోజు మీ చేతుల మీదుగా ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తాం. అంగన్వాడీ తొలి ముద్ద, ఆరోగ్యానికి బాట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు సంబంధిత శాఖ మంత్రివర్యులు ధనసరి సీతక్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులు కొండా సురేఖ గారు, అదేవిధంగా చైల్డ్ ప్రొటెక్షన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి గారు, ఫహీం సంబంధిత కార్పొరేషన్ చైర్మన్ గారు, చిన్నారి పిల్లలు, అంగన్వాడీ టీచర్లు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలన్న ఆలోచన ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి ఒక నేపథ్యం ఉన్నది. దేశ స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో ఆహార ధాన్యాల కొరత, కరువు కాటకాలతో ఆకలితో మరణించేవారు. ఆనాడు ఒక మనిషి యొక్క సరాసరి జీవిత కాలము 32-33 సంవత్సరాలు మాత్రమే. ఎందుకంటే ఆనాడు ఆహార ధాన్యం అందుబాటులో లేకపోవడం, సరైన పోషకాహారం లేకపోవడం వల్ల మనిషి యొక్క జీవన ప్రమాణం స్వతంత్రం వచ్చిన రోజు 32-33 సంవత్సరాలు. ఆ కరువు కాటకాల నుంచి, ఆకలి బాధల నుంచి దేశాన్ని తప్పించడానికి, అదేవిధంగా నిరక్షరాస్యత, చదువు లేకపోవడం వల్ల సమాజంలో ఉండే దురాచారాలను అర్థం చేసుకోవడానికి కూడా సమస్య ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మొట్టమొదటి ప్రాధాన్యత కింద తీసుకోవడం జరిగింది. ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు
దేశంలో ప్రతి మారుమూల ప్రాంతానికి విద్య వ్యాపించడమే కాకుండా ఈనాడు భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఈ దేశానికి 140 కోట్ల ప్రజలకు సరిపోను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఈరోజు ఆహార ధాన్య ఉత్పత్తిలో విజయాన్ని సాధించిన. అదేవిధంగా మొన్న ఈ మధ్యకాలంలో జరిగిన సర్వేల ప్రకారం ఒక మనిషి జీవితకాల ప్రమాణము 73 సంవత్సరాలకు పెరిగింది. స్వతంత్రం వచ్చిన రోజు 32-33 సంవత్సరాలు ఉన్న ఒక మనిషి సగటు జీవితకాలము ఈరోజు 72-73 సంవత్సరాలకు పెరిగింది అని అంటే ఈరోజు ప్రజలందరికీ ఆహారం అందుబాటులోకి రావడమే కాకుండా ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో మన జీవన కాలం పెరిగింది. అయితే ఇది కూడా సరిపోదు. మనం సరాసరి 100 సంవత్సరాలు మనిషి బ్రతకడానికి అవసరమైన ప్రమాణాలతో ఈరోజు మనం జీవించాలి అని అంటే చిన్న పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలి. ఈరోజు ఆహారానికి ఎవరికి ఇబ్బంది లేదు, కానీ పౌష్టికాహారం అవసరం ఉన్నది. ఈరోజు ఫుడ్ సెక్యూరిటీ ఉంది, కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు. అందుకే ఈరోజు ప్రభుత్వము తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి మదర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గర్భంలోనే ఉన్నప్పుడు పిల్లలకు ఏ రకంగా పౌష్టికాహారాన్ని అందించాలి, ఏ రకంగా తల్లి జాగ్రత్త తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యవంతంగా పెరుగుతుంది, పుట్టిన తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి అంటే పౌష్టికాహారం ఏ విధంగా అందించాలి. ఈరోజు ఈ అన్ని అంశాలను మనం చర్చించి పుట్టబోయే బిడ్డకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పుట్టిన తర్వాత బిడ్డ యొక్క ఎదుగుదలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎదిగిన బిడ్డలకు చదువు, సంస్కారము, సమాజంలో గౌరవం ఏ విధంగా తీసుకురావాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ఆలోచన చేసి ఇలాంటి కార్యాచరణలు అన్నిటినీ తీసుకుంటున్నాం. అయితే ప్రభుత్వం ఎంత మంచి ఆలోచనతోని ఎంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినా దీన్ని అమలు చేసే క్షేత్రస్థాయి సిబ్బందే ప్రభుత్వం యొక్క గుర్తింపు, గౌరవం. ఈరోజు ఇంత మంచి ప్రణాళికలు సీతక్క గారు, కొండా సురేఖ గారు, లేకపోతే నేను ఎవ్వరు ప్రణాళికలు రచించిన మా అధికారులు అందరూ కూడా అనితా రామచంద్రన్ గారి నుంచి అధికారులందరూ ప్రణాళికలు రచించిన చివరికి ఇది అమలు చేయాల్సింది అంగన్వాడీ టీచర్లు మాత్రమే. ఈ ప్రభుత్వం గురుతర బాధ్యతను మీ మీద పెట్టింది. మీ మీదనే నమ్మకము, విశ్వాసం. మీరైతేనే ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి పేదల ఆకలితో పాటు గర్భం దాల్చిన తల్లి యొక్క ఆలోచన, ఆకలిని మీరు అమ్మగా అర్థం చేసుకుంటారని, మహిళగా మీకు ఆ సమస్యల పట్ల అవగాహన ఉంటుందని, ఈ పిల్లల్ని అందరినీ మన గ్రామంలోనో మన వీధిలోనో ఉండే పిల్లల్ని మన సొంత పిల్లలను ఏ విధంగా మనం చూసుకుంటామో అంగన్వాడీ కేంద్రాలలో ఆయాలు కానీ టీచర్లు కానీ వాళ్ళ పట్ల ఆ శ్రద్ధ వహించి వాళ్ళకు అవసరమైన మెరుగైన జీవన ప్రమాణాలను అందించడానికి మీరు ప్రయత్నం చేస్తారని, మీరు చేస్తున్న ప్రయత్నం ఈరోజు సమాజంలో ఎంతో ఉపయోగపడి 33 సంవత్సరాలు మనిషి జీవిస్తాడు అంటే ఈరోజు 73 సంవత్సరాలకు పెరిగింది అంటే ఇందులో మీ శ్రమ ఎంతో ఉంది. భవిష్యత్తులో మీకు అవసరమైన అవసరాలను తీర్చడానికి కూడా ప్రభుత్వం స్పష్టంగా ఆలోచన చేసి కార్యాచరణ తీసుకొని ముందుకు వస్తుంది. ఎక్కడైనా ఏదైనా అమలు చేసే క్రమంలో కొంత ఆలస్యం జరగవచ్చు, కానీ అవకాశం రాకుండా పోదు. మీ సమస్యలు ఏమున్నా కూడా ఎప్పటికప్పుడు సీతక్క మీతో చర్చిస్తూనే ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఏమాత్రం ఆర్థిక వెసులుబాటు కలిగినా మొట్టమొదట మీలాంటి తల్లులను, ఈ పిల్లలను క్షేమంగా చూపించే అంగన్వాడీ వర్కర్సు, అంగన్వాడీ టీచర్ల విషయంలో ఈ ప్రభుత్వం కుటుంబ సభ్యులుగానే భావించి మీ సమస్యలను పరిష్కరించి ఈరోజు మీకు అందుబాటులో సెల్ ఫోన్ తీసుకొచ్చిన, రేపు గ్రామాలలో కిరాయి భవనాలలో ఉన్న వాళ్ళని మీరు అందరినీ సొంత భవనాలలోకి మార్చాలన్న కార్యాచరణ రాబోయే 3 సంవత్సరాలలో రాష్ట్రంలో ఎక్కడ కూడా అద్దె భవనాలలో అంగన్వాడీ కేంద్రాలు నడవడానికి వీల్లేదు.
100% సొంత భవనాలకు తరలించడానికి అవసరమైన కార్యాచరణ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. మీరు ఆ కార్యాచరణను సిద్ధం చేసుకోండి. మీకు అందరికీ తెలుసు, అడగంది అమ్మాయిన పెట్టదని. అందరు అడిగి ఉన్న నిధులను తీసుకొని వెళ్తున్నప్పుడు మీరు కార్యాచరణ నా ముందుకు తీసుకొస్తే అత్యంత ప్రాధాన్యత కింద అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి, మీ సమస్యలను పరిష్కరించడానికి మీ సోదరుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అన్ని అనుమతులు ఇచ్చి, ఎందుకంటే ఇక్కడ మనం సరైన విధంగా నిర్ణయాలు తీసుకోకపోతే మొదటి 6 సంవత్సరాలలోనే పిల్లల యొక్క ఎదుగుదల, ఆలోచన యొక్క ఎదుగుదల నిర్ణయించబడుతుంది. ఎన్నో రీసెర్చ్లలో తేలింది ఏంటంటే పిల్లల జీవితంలో మొదటి 6 సంవత్సరాలే అత్యంత కీలకమైన దశ. ఈ 6 సంవత్సరాలలో ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించడమే కాకుండా ఆలోచనలు పెరగడానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోకపోతే ఆ పిల్లలలో ఎదుగుదల ఆశించిన మేరకు ఉండదు, ఆలోచనల పరిధి కూడా విస్తరించదు. కాబట్టి మొదటి 6 సంవత్సరాల మీద అత్యంత పకడ్బందీ ప్రణాళికలను మనం రచించుకొని ముందుకు వెళ్ళాలి. మనకు తెలియనప్పుడు తెలియదు, తెలిసినప్పుడు తెలుసుకున్న దాన్ని అమలు చేయడానికి మన వ్యవస్థలు పనిచేయాలి. అంగన్వాడీ టీచర్లందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, అత్యంత కీలకమైన కౌమార దశ, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు అమలు చేసే కార్యాచరణే ఈ దేశ భవిష్యత్తు. ఈ దేశంలో ఈరోజు జనాభా న్యూట్రిషన్ ఫుడ్ లేకపోవడం వల్ల బాధపడుతున్నారు, ఆహారం లేకపోవడం వల్ల సమస్యలు లేవు, పౌష్టికాహారం లేకపోవడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. అవే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలుగా మారుతున్నాయి. ఈరోజు జబ్బు వచ్చిన తర్వాత దాన్ని బాగు చేయడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కానీ జబ్బు రాకుండా నియంత్రించడానికి అవసరమైన దగ్గర మనం ఖర్చు కావలసినంత పెట్టడం లేదు, నిధుల కేటాయింపు కూడా తక్కువ జరుగుతుంది. వచ్చిన జబ్బును ట్రీట్మెంట్ చేయడానికి పెట్టే ఖర్చు కంటే జబ్బు రాకుండా ఉండడానికి అవసరమైన కార్యాచరణ మనం తీసుకోవాలి. అది అంగన్వాడీ కేంద్రాలలోనే మనం మొదలు పెట్టాలి. మీరు ఆ విధంగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళండి. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు, దీన్ని రాష్ట్ర స్థాయిలో విస్తరిస్తున్నందుకు అధికారులకు, మంత్రి గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, పిల్లలు, పిల్లల తల్లులు, అదేవిధంగా మా అంగన్వాడీ టీచర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.
అందరు దయచేసి అంగన్వాడీ టీచర్స్ అందరు కూడా సార్కి లెఫ్ట్ సైడ్ నుంచి రండి అమ్మా. అందరు కూడా ఒకసారి మూవ్ అండి, క్విక్ గా హాఫ్ మినిట్ లో వచ్చేయాలి. క్విక్ క్విక్. ఎస్ సార్. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేత మనకు గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది, క్విక్ గా రండి. ఇది ఇవి ఇచ్చేయండి మ్యామ్. పట్టుకోండి ఫోన్స్. అమ్మ ముందులండి. నేను ఇంటికి పోతాను. క్విక్ గా మూవ్ కావాలి. ఒకటే లైన్ లో ఉంటే అందరు మీకు కనబడతారు. యూ షేప్ లో ఉంటుంది కాబట్టి అందరు కవర్ అవుతారు. ఈ సైడ్ అసలు బోత్ సైడ్స్, అదర్ సైడ్ కొంచెం వెళ్ళండి.